కొత్త చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా రాహుల్ గాంధీకి నచ్చలేదా, కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదా? వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చాలా చేస్తూ వస్తున్నారు. రాహుల్ మాట్లాడట్లేదు కానీ. అయితే దానికి కారణం ఒకటి ఉంది. వాస్తవంగా నేను ప్రమాణ స్వీకారం సందర్భంగా రాహుల్ నిరూపించుకుని ఉండాల్సింది. అటెండ్ అవ్వాలి, ప్రతిపక్ష నాయకుడిగా అటెండ్ అవ్వాలి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అటెండ్ అయ్యారు. అట్లాగే మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దగ్గర నుంచి మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారి దాకా అందరూ అటెండ్ అయ్యారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అటెండ్ కాలేదు. ఎందుకు అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీకి పెద్ద దెబ్బ అయింది వీళ్ళ కుటుంబం కావడమే. అది 1976 ఎమర్జెన్సీ రోజులు సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హన్స్రాజ్ ఖన్నా హరిద్వార్లో గంగా తీరాన సోదరుతో కలిసి సేద తీరుతున్నారు. నేను తీర్పు ఇవ్వబోతున్నా, దానివల్ల బహుశా నాకు సీజేఐ పదవి చేజారచ్చు అని ఆమెతో అన్నాడు. సరిగ్గా అలాగే జరిగింది. ప్రధాని ఇందిరాగాంధీ సిఫార్సు మేరకు పౌరుల ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేస్తూ నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని పలు రాష్ట్రాల హైకోర్టులు కొట్టేశాయి. ఆ తీర్పులు ఇందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అది పౌరుల హక్కులకు సంబంధించి కీలక ప్రశ్నలు ఎవరెత్తిన ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసుగా చరిత్రలో నిలిచిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సమర్థిస్తూ సీజేఐ ఏఎన్ రే సారథ్యంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులను సమర్థిస్తూ జస్టిస్ ఖన్నా ఒక్కరే దాంతో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలోనైనా సరే ప్రాథమిక హక్కులు నిషేధించే అధికారం కేంద్రానికి లేదంటూ మైనార్టీ తీర్పు వెలువరించారు. ఇది భారత న్యాయ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. ప్రాథమిక హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పుని అనివార్యంగా ఉటంకిస్తారు. అప్పట్లో విదేశీ మీడియా కూడా జస్టిస్ ఖన్నా తీర్పుని ఎంతగానో కొనియాడింది. అత్యంత నిర్భీతితో కూడిన తీర్పులు ఇచ్చిన భారత న్యాయమూర్తులు అగ్రగణ్యులుగా జస్టిస్ ఖన్నా నిలిచిపోయారు. దీని మీద ఆగ్రహించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి అయిన ఆయన్ని కాదని జస్టిస్ హమీదుల్లా బేగ్ని 15వ సీజేఐగా ఎంపిక చేశారంటారు. అందుకు నిరసనగా అదే రోజున న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అరుదైన వ్యక్తిత్వం జస్టిస్ ఖన్నాది. అలా 48 ఏళ్ల క్రితం చేజారిన అత్యున్నత న్యాయపీఠం తాజాగా ఆయన కుమారుడి వరసయ్యే జస్టిస్ సంజీవ్ ఖన్నాకి దక్కింది. యుద్ధంతోపై చర్చోపచర్చలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. దీన్ని ప్రకృతి చేసిన న్యాయంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. జబల్పూర్ కేసులో మెజార్టీ తీర్పు వెలువరించిన 4 న్యాయమూర్తుల్లో తాజా మాజీ సీజేఐ డివై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ కూడా ఉండడం విశేషం. ఆయన జస్టిస్ బేగ్ అనంతరం 16వ సీజేఐ అయ్యారు. జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఎమర్జెన్సీ అనంతరం లా కమిషన్ చైర్మన్గా సేవలు అందించారు. ఆ తర్వాత చరణ్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర న్యాయమంత్రిగా నియమితులయ్యారు. 3 రోజులకి రాజీనామా చేశారు. 1982లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పోటీ చేసి జైల్ సింగ్ చేతిలో ఓడిపోయారు. బేగ్కి ఆ రోజున జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా. ఇప్పుడు ఆయనకి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావడంతోనే రాహుల్ గాంధీ అటెండ్ కాలేదన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నది.